సామెతలు 4వ అధ్యాయం 20-22 మనం చూసుకుందాం. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములను చెవియోగము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకము. నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వానికి అవి జీవమును, వారి శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చాలా అద్భుతమైన మాట కదండి. నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు ఇవి. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యమును చెవియోగము. The word of God itself saying, listen to me, my dear son. Listen to me. నా మాటలు విను అనే వాక్యము నీతో చెప్తా ఉంది. వాక్యము మన అందరితో మాట్లాడుతున్న మాట, మొట్టమొదటి మాట. తర్వాత నీ కన్నుల ఎదుట నుంచి, అంటే మన కన్నులు దేన్ని చూస్తూ ఉంది కదా, ఇతరులు వాక్యంకి తప్ప వేరే వాటిని చూస్తూ ఉందా? వేరే వాటిని చూస్తూ మన జీవితంలో మన టైంని వేస్ట్ చేస్తున్నామా కదా, ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ప్రయారిటీ గోస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ కన్నుల ఎదుట నుండి ఈ వాక్యాన్ని తొలగిపోనివ్వకు. అప్పుడు నువ్వు ఏం అద్భుత కార్యములను నువ్వు చూస్తావో అది నీకే తెలుస్తుంది. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకోవాలా, హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎందుకంటే హృదయానికి ఒక కెపాసిటీ ఉందండి. హృదయంలో దాచుకోవాల్సినవన్నీ చాలా ఉంటాయండి కదా. వాక్యము తప్ప వేరేవన్నీ దాచుకుంటాం, కానీ వాక్యాన్ని మనం భద్రం చేసుకోం. అందుకే వాక్యమే మనతో మాట్లాడుతుంది. హృదయమందు వాక్యమును భద్రం చేసుకోవాలంట. అలలో అప్పుడు ఏం జరుగుతుందంటే, వాక్యం దొరికిన వారికి జీవము దొరుకుతున్న లైఫ్. ఇఫ్ యూ ఫౌండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ఫౌండ్ ద లైఫ్. హల్లెలూయా. అయితే అప్పుడు ఏం జరుగుతుందంట, సర్వ శరీరము, ద హోల్ బాడీ బికమ్స్ సో హెల్దీ. సర్వ శరీరము ఆరోగ్యవంతంగా అవుతూ ఉందండి. ఎంత అద్భుతం కదండి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఈ జీవ గ్రంథములో ఉందండి. ఇవి మన కనుల ఎదుట నుండి కాదు, కానీ మన హృదయంలో నుండి భద్రము చేసుకొని, కన్నుల ఎదుట నుండి తీసివేయకుండా, మన శరీరానికి ఉపయోగకరంగా ఉంచుకొని ముందుకు సాగడానికి మనము ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.